ఆంధ్ర రాజకీయాలు ఒగెత్తు, తాడిపత్రి రాజకీయాలు ఒగెత్తుంటాయబ్బా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా అన్నట్లే సినిమా డైలాగులు, తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుకునుడు. అబ్బో చిన్న గుండయాడ రాజకీయాలు అన్నేమో గాని జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి నడుమ పచ్చిగడ్డేస్తే భగ్గుమంటది. అగో అట్లనే మల్లోపాలి రాజుకుంది గా ఇద్దరు నడుమ కయ్యం. చల్ వస్తా అని పంకపాటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు చల్ ఎట్టొస్తావో రా నేను కూడా చూస్తా అని సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఇటు ఓ రోజు ఈయన అనుచరులు, అటు ఇంకో రోజు ఆయన అభిమానులు. అటు ఆలనాగబట్టలేక ఇటు ఈలనాగబట్టలేక నడిమిట్ల పోలీసోళ్ళు పొట్టులొల్లి నడుస్తుంది ఇప్పుడు తాడిపత్రిలా. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన కాంచి పెద్దారెడ్డి సార్లు వాళ్ళ సొంతూళ్ళకు రానియట్లేదు, ఇంట్లోకి పోనీయట్లేదు అనేది పంకపాటి వాళ్ళు అంటున్నమాట. మరంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో మాకైతే తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తాడిపత్రికి రానియట్లేదు అనేది పెద్దారెడ్డి అంటున్నమాట. ఇదే ముచ్చట మీద కోర్టుకు పోతే తాడిపత్రికి పోవచ్చు రావచ్చు అని కోర్టు కూడా ఆర్డర్ లేసిందని పెద్దారెడ్డి చెప్పుకొస్తున్నాడు. అట్టియాల అనంతపురం జిల్లాలో ఉన్న తిమ్మంపల్లికేంచి తాడిపత్రిలో ఉన్న ఆయన సొంత ఇంటికి పోతుంటే పోనీయకుండా అడ్డం తిరిగి ఇంట్లేసి తాళం వేసిరు పోలీసు వాళ్ళు. ఆడికి పోతే ఆళ్లకు ఇళ్లకు నడమ ఏం గోల్ అవుతుందోనని వాళ్ళ బాధ వాళ్ళదే. మళ్ళా ఇవన్నీకి ఇట్లుంటే రానిచ్చే ముచ్చటే లేదు, తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్ళు కాలు దూవుతున్నారు పెద్దారెడ్డి మీదకి. అటు ఆళ్ళనాపలేక ఇటు ఈళ్ళ నాగబట్టలేక పోలీసు వాళ్ళకు నెత్తి నొప్పి మోపోయింది అబ్బా. అయితే ఈ ఇద్దరు నడుమ పంచాది ఇప్పటిది కాదుల్లో. ఇంత మునుపు పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి సార్ కూడా జేసీ మీదకి ఇటనే కాలు దువ్వేది ఉండేనట. గమ్మత్ ఏందంటే ఆయన ఇంట్లోకి పోయి తొడగొట్టి వచ్చిండట సార్ ఇంతకు మునుపు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నడుమ అక్కడ పబ్లిక్ భయంతో పుగులు పడుతుంది అనేది అనంతపురం పబ్లిక్ అనుకునేటి మాట. మరి ఇద్దరు నడుమున్న పంచాయతీ ఎప్పుడు తెగుతుందో వాళ్ళ కోపాలు ఎప్పుడు చల్లారుతాయో గానీ ఇద్దరు ఒక్క కాడ ఎదురు పడితే ఉరుములు మెరుపులు సుడిగాలాసం ఏంటి అన్ని ఒకటే పాలొచ్చి ఆగం చేసినంత పని అవుతుంది కావచ్చు. బాగుంటుంది చూస్తుంటే.